ఫస్ట్ వీక్లోనే శాలరీస్ అంట, ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ స్వీట్ న్యూస్ అంట. ప్రతి నెల మొదటి వారంలో జమ చేసేలా కసరత్తు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు సీఎం ఆదేశాలు జారీ చేసిరంట. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సరే నిరుద్యోగులు అంటే ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారు అనుకున్నాం. ఈఎల్ఏ సార్ ఇవ్వలేదు, అలా కుటుంబానికి ఉద్యోగాలు తీసుకుంటూ ఓడిపోయిన కల్వకుట్ల కవితకు ఎమ్మెల్సీ హోదాలో, నామినేటెడ్ హోదాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకుంటూ సరే అలా కుటుంబం సంతోషంగా ఉంచుకుంటూ ఆ గత 10 సంవత్సరాలు ఇక మర్చిపోదాం, జరిగిపోయింది. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగులకు కూడా వాళ్ళు కష్టపడాలి, జాబ్ కోసం కష్టపడాలి, ఆ జాబ్ సాధించడం కోసం పైసా ఖర్చు పెట్టాలి, జాబ్ వచ్చిన తర్వాత ఆ ఉద్యోగరీత్యా కష్టపడాలి, వేధింపులు ఉంటే అన్నీ భరించి కూడా మళ్ళీ జీతం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అరే 1 తారీఖు వచ్చింది, ఫస్ట్ వీక్ అయింది, ఎప్పుడు జీతం వస్తుంది అని ఇంకా ఇట్లా ఎదురు చూసే పరిస్థితే ఉంటుండే. ఇక మళ్ళీ వీళ్ళు చెప్తారు మేము ఉద్యోగాలకు చేసినాం, మేము చెప్పుకోలేకపోయినాం. మన కేటీఆర్ అంటాడు మేము చెప్పుకోలేకపోయినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా రూపొందించినాం, కానీ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయినాం. మొన్న మీడియా వాళ్ళు మాట్లాడుతూ నేను మొన్ననే అనుకుంటా గాంధీ భవన్ దగ్గరికి వెళ్తే కొంతమంది మీడియా వాళ్ళతో ఇట్లా నార్మల్గా మాట్లాడుతుంటే సందర్భం వచ్చింది. మీడియా వాళ్ళతో కేటీఆర్ అంటా అర్థమవుతలేదన్న, ఇంకా ఇప్పటికీ నాకు మైండ్ బ్లాక్ అవుతా ఉంది, ఎందుకు ప్రజలు ఈ తరగాలో తీర్పిచ్చో అర్థమవుతలేదు, ఇంకా మేము కోలుకోలేకపోతా ఉన్నాం అని నార్మల్గా మీడియా వాళ్ళతో అంటా ఉన్నంట. ఇంకో మాట, యూట్యూబ్ వల్లనే మేము కట్టడి చేయలేకపోయినాం అంటా ఉన్నట్ట. కట్టడి అంటే సరిపోదా? దాసర్ సీనని తీసుకుని పోయి అరెస్ట్ చేసి కేసు పెట్టి బట్టలు ఇప్పి కొట్టించినాం. కట్టడి చేసే ప్రయత్నం నువ్వు కట్టడి చేసే ప్రయత్నం నువ్వు చేసినావులే, కానీ మేము కట్టడి కాలే, భయపడలే, మా ప్రాణం పోయినా సరే మార్పు రావాల్సిందే అని చెప్పి బలంగా పోరాటం చేసాం. తీర్మార్మలను తీసుకుని పోతే 100 రోజులు జైలు జీతం, తొలి వెలుగు రగన్నను తీసుకొని పోతే 14 రోజులు 4 గంటలు జైల్లో పెడుతుంది. ఎవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉంటారో, ఇదే మీ దగ్గర పనిచేసి బయటకు వచ్చిన బొమ్మ శరత్ గౌడ్ని తీసుకొని పోతుంది, ఆయనను బట్టలు ఇప్పి కొడుతుంది. మీ కవితకి దగ్గరనే పిఆర్ఓగా పనిచేసింది కదా, కనీసం ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయి తీసుకొని పోయి కొడుతుంది. ఇంకేం అంటా ఉండు, యూట్యూబ్ వల్లనే మేము కట్టడి చేయలేకపోయినాం, సోషల్ మీడియా ఎఫెక్ట్ మాత్రం మాకు కనిపించింది అని అంటా ఉండు. కానీ ఈ మాటలని రేవంత్ రెడ్డి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఓడిపోయిన కేటీఆర్ యూట్యూబ్ వల్ల పోవడం వల్ల, సోషల్ మీడియా పోవడం వల్ల మేము ఓడిపోయినామని చెప్పి ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఆ జాగ్రత్తగా ఆ భయంతో ఉంటే సరిపోతుంది. ఏ యూట్యూబర్లో సోషల్ మీడియాలు తలుచుకుంటే ప్రజలను చైతన్యం చేసామో, రేపొద్దుగాల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పేద ప్రజలకు ఇబ్బందులు పెడితే, పేద ప్రజలతో పాటు ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలన్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే, ఏ ప్రశ్నించే గొంతుకలు ఏకమైనవో మళ్ళీ ఏకమవుతాం. మేము ఈ రాబోయే వారం రోజులలో మా ప్రెస్ మీట్ కూడా అదే ఉండబోతూ ఉంది, ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు, ఏడబండుకున్నారు ప్రశ్నించే గొంతుకలు, ఎటువైరు ఈ మొగోళ్ళు అని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సరే మేము మొగోళ్ళమా, ప్రశ్నించే గొంతుకలమా, ఇంకోట కార్యాచరణ ఉంటుంది. ఎందుకంటే మాట్లాడితే కూడా బాగోదు, 100 రోజులు ఒక టైం ఇద్దామన్న ఆలోచన తప్పించి ఏదో కాంగ్రెస్ పార్టీ మాకేదో చేస్తాం కాదు. నిజంగా మేము కాంగ్రెస్ పార్టీకో, బీజేపీకో, బీఆర్ఎస్ పార్టీకో అమ్ముడు పోవాలనుకుంటే మా వ్యవస్థనే ఇట్లా ఉండదు. వాస్తవాలు మాట్లాడుకుంటే వ్యవస్థనే ఇట్లా ఉండదు. ఒక పెద్ద శాటిలైట్ ఛానల్స్ ఎట్లుంటే ఆ తరహాలో పెట్టుకోవచ్చు ఎక్కడన్నా పోయి కాంప్రమైజ్ అయితే. కానీ కాంప్రమైజ్ అవ్వడం వల్ల మా బతుకుల్లో మార్పులు వస్తాయి, ప్రజల బతుకుల్లో మార్పులు రావు. మేము ప్రజలకు మోసం చేసిన వాళ్ళమైన అవుతామన్న ఆలోచనలో సో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇంకా నడుచుకుంటూ పోతా ఉన్నాం ముందుకు. సో మొత్తానికి ఇది ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. అందుకే వన్ సైడ్ ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ గెలిచే పార్టీకి ఓటేద్దామని చెప్పి ఓటేసి పడేసినారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన ప్రయారిటీ, పెండింగ్ బిల్ల సైతం ఎప్పటికప్పుడు క్లియర్. కసరత్తు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ఎంప్లాయీస్ సంతోషం అంట. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్ట్ వీక్లోనే వేతనాలు అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నది. కొత్త ఏడాది నుంచే దీన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. గత ప్రభుత్వం మాదిరిగా శాలరీస్ కోసం ఎంప్లాయీస్ ఇబ్బందులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంఓ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులకు సంకేతాలు అందినట్టు టాక్ అంట. సో రేవంత్ రెడ్డి కాస్త ఈ ఉద్యోగులు చదువుకున్న వాళ్ళే గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఉంటే, ఆ చదువుకున్న తెలివితోటి కొంతమంది చదువు రానాలకు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ఇబ్బంది మనకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దు ఉద్దేశంతో కాస్త ముందస్తుగానే జాగ్రత్తగా అప్రమత్తం అవుతాడు ముఖ్యమంత్రి. కానీ చాలామంది అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఆయన ఆ విధానంలో ఆయన ప్రవర్తించే తీరులో చాలా మార్పులు వచ్చినాయంట. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కాబట్టి మనం ఏమి మాట్లాడినా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు మనం అస్త్రంగా మనం మాట్లాడే మాట కావద్దు ఉద్దేశంతో కాస్త జాగ్రత్తగా ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి ఆయన పక్కన ఉన్నట్టు షాక్ అవుతారట. అరే పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఒక రకంగా ఉంటుండే, ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయ్యిండు, కాస్త
జాగ్రత్తగా మాట్లాడుతామని చెప్పి వాళ్ళే షాక్ అవుతా ఉన్నారట. అట్లనే ఉండాలి, పొరపాటున నోరు జారితే ఖతం చేస్తారు. అటు ప్రతిపక్ష పార్టీకి బలం అవుతుంది, మాకు బలం అవుతుంది. పొరపాటున మీరు ఏమైనా ఇబ్బందికరంగా చేస్తే